అమెరికా టారిఫ్ వార్ ప్రభావం మన రియల్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావం కొన్ని రంగాలపై భారీగానే ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడింది. మరి ఈ విషయంలో రియల్ రంగ పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని పరిశీలిస్తే భారత ఎగుమతులపై అమెరికా విధించిన అధిక టారిఫ్లు దేశీ మార్కెట్లో అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలను ప్రభావితం చేయవచ్చునని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనురాగ్ తెలియజేసింది. అధిక టారిఫ్లు చిన్న వ్యాపారాలకు విఘాతం కలిగించవచ్చునని, దాని ఫలితంగా ఆయా సంస్థల్లో ఉన్న ఉద్యోగులపై పడుతుందని పేర్కొంది. అలాంటి ఉద్యోగాలే 45 లక్షల లోపు ధరల ఇళ్ల కొనుగోలుదారులలో ఎక్కువగా ఉన్నారని, దీంతో ఈ విభాగంపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని విశ్లేషించింది. యుఎస్కు వస్తున్న ఎగుమతుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు అధిక వాటా కలిగి ఉన్నాయి. అధిక టారిఫ్లతో వీటి ఉత్పత్తులకు ఉన్న పోటీతత్వం తగ్గిపోతుంది. దీంతో వారికి ఆర్డర్లు తగ్గుతాయి. ఆయా సంస్థల ఉద్యోగులపై ప్రభావం పడుతుంది అని అనురాగ్ వివరించింది. అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల ప్రభావం అన్నవి కనిష్ట స్థాయికి పడిపోయినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో 2025 మొదటి 6 నెలల్లో 1.9 లక్షల యూనిట్ల ఇళ్లు అమ్ముడవగా, ఇందులో అందుబాటు ధరల విభాగంలో విక్రయాలు 34,565 యూనిట్లుగానే ఉన్నట్టు పేర్కొంది. 45 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధరల్లోని ఇళ్లు ఈ విభాగం కిందకు వస్తాయి. ఈ విభాగం పట్ల ఉన్న కొద్దో గొప్ప ఆశలను ట్రంప్ అధిక టారిఫ్లు ఆవిరి చేస్తున్నాయి అని అనురాగ్ రీసెర్చ్ ఈడీ ప్రశాంత్ ఠాకూర్ వివరించారు. భారత జీడీపీలో ఎంఎస్ఎంఈలు 30% వాటా కలిగి ఉన్నాయని అనురాగ్ తెలియజేసింది.